రైట్ ఇక కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కడపలో పోలీసులు భారీగా మోహరించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జూన్ 4 కడప నగరంలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కొత్తవారు ఎవ్వరూ కూడా జిల్లా కేంద్రంలో ఉండకూడదని అంటున్నారు. కడప నగరంలో జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు కూడా 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్యే పైన దాడి కావచ్చు, అదేవిధంగా మైదుకూరు పట్టణంలో పోలింగ్ బూతుల వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్ రోజు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం కౌంటింగ్ హాల్స్ వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కడప నగరంలో కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు ప్రధానంగా లాడ్జీలు కానీ అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కానీ సో ఎక్కడ కొత్త వారు ఎవరు కూడా నియోజకవర్గ కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా లేకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఎన్నికల రోజులు ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు 2 ప్రత్యేక అధికారులను సైతం డీజీపీ నియమించినటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకోసం అటు పోలీసు యంత్రాంగం కానీ ఇటు జిల్లా అధికార యంత్రాంగం కానీ ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మనం చూసినట్లయితే కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ కళాశాలలో ఇక్కడనే మొత్తం కౌంటింగ్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ కావచ్చు. సో 2 అంశాలు కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్కి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ మనం చూసినట్లయితే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా పూర్తిగా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఉంటే, అదేవిధంగా 2వ భద్రతా వలయంలోకి తీసుకున్నట్లయితే జిల్లా పోలీసులు, ఆర్మ్డ్ పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 3వ భద్రతా వ్యవస్థ కూడా ఇటు సైడ్ కూడా పూర్తిగా ముళ్ళ కంచెతో పాటు ఎవరిని కూడా ఈ ప్రదేశాలకు రాకుండా ఇప్పటికే పూర్తిగా ఒక భద్రతా చర్యలంటూ చేపడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కౌంటింగ్ సమయంలో ఎక్కువ మాప్ గ్యాదర్ అయినటువంటి సందర్భంలో జనం చొచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముళ్ళ కంచెలతో పాటు బారికేడ్స్ సైతం ఏర్పాటు చేసి మనం చూసినట్లయితే చెక్ పోస్ట్ అంటే దాదాపు కౌంటింగ్ కేంద్రానికి 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతి లేకుండా లోపలికి రాకుండా ఇప్పటికే పటిష్టమైనటువంటి ఒక భద్రతా చర్యలంటూ చేపడుతూ వస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల కౌంటింగ్ రోజు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతుందని